జేడీ స్వార్థానికి కొడుకుని కూడా విషం చేసేశాడు. పాణిని మనం మార్చలేమా? మైథిలిని పాణిని కలపలేమా? ఈ మైథిలి అసలు మాట వినేలా లేదు. టైంకు సుబ్బు కూడా ఊళ్ళో లేకుండా పోయాడు. అయినా అతన్నాని ఏం లాభం? ఆ మేక్ ఏ విష్ ఫౌండేషన్ పెట్టిన దగ్గర నుంచి ప్రళయం వచ్చినా దానికోసం పనిచేయటం మాత్రం మానుకోడు. అందుకే ఆ మైథిలిని ఆపే బాధ్యత నా నెత్తి మీద పెట్టాడు. 4 రోజుల తర్వాత కానీ సుబ్బు తిరిగిరాడు. ఇక్కడ మైథిలి తెల్లారితే 4 నిమిషాలు కూడా ఉండేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మైథిలిని ఎలా ఆపాలి? కనీసం తులసి కోసం వెళ్ళిన శరవణ వచ్చినా బాగుండేది. పాపం అక్కడ అతని పరిస్థితి ఏమిటో. తులసిని కలిసాడో లేదో. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేద్దాం. చెప్పు సత్తి. శరణాన్ని ఎక్కడున్నావు? తులసిని కలిసావా? ఇల్ల సత్తి, ఇప్పుదా హాస్పిటల్కి పోయి తులసి అడ్రస్ తీసుకున్నాను. అంగదా వెళుతున్నాను. త్వరగా వెళ్ళి కలువు శరవణన్. ఇక్కడ మైథిలి ఆపడం నా వల్ల కావట్లేదు. సుబ్బేమో ఊరు వెళ్ళాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్లో సుబ్బు ఊరు వెళ్ళడం ఏంటి సత్తి? నీకు తెలుసు కదా, అతను మేక్ ఏ విష్ ఫౌండేషన్ కోసం అతను తిండి నిద్ర మానేసైనా కష్టపడతాడని. అందుకే నేను కూడా సుబ్బును ఆపలేకపోయాను. తను వచ్చే వరకు మైథిలిని వెళ్లకుండా ఆపమని నాతో చెప్పి వెళ్ళాడు. కానీ మైథిలిని చూస్తుంటే దేవుడు దిగొచ్చిన కదా తన అభిప్రాయాన్ని మార్చుకునేటట్టు కనిపించడం లేదు. ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం ఆ తులసిని మైథిలి ముందుకు తీసుకురావటమే. అది నీ చేతుల్లోనే ఉంది శరవణన్. నీ కవలపడాదా? నేను తులసిని కలవగానే నీకు ఫోన్ చేస్తాను. కలవడం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తులసిని వెంట పెట్టుకొని రావాలి. నీ మీద హోప్స్ పెట్టుకున్నాను. నువ్వేమాత్రం ఆలస్యం చేసినా మైథిలి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సుబ్బుకు నేను సమాధానం చెప్పుకోలేను. వీలైనంత త్వరగా నేను తులసిని తీసుకుని పొరపడరా, ఓకేనా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తెల్లవారేసరికల్లా తులసిని గుమ్మం ముందు నిలబెట్టాలి. అప్పుడే మైథిలిని గుమ్మం దాటుకుండా ఆపగలుగుతాం. ఓకే సత్తి, రేపు మార్నింగ్ మైథిలి కళ్ళు తెరిచే లోపు తులసిని తన కళ్ళ ముందు నిక్కే వైకిరా. నీవున్న టెన్షన్ పడాదా? ఉంటాను. ఓకే. ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇదేదో కొత్త ప్రోగ్రామ్ లా ఉంది. అడవి దొంగ, జేబు దొంగ, మంచి దొంగ, దర్జా దొంగ, అమ్మ దొంగ, దొంగ దొంగ, రంగాది దొంగ. ఏంటి సినిమా పేర్లు చెప్తున్నాడు అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే ఈ పేర్లలో కామన్ గా ఉన్న పదమే ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్, దొంగ. ఈ మధ్య సిటీలో దొంగలు ఎక్కువైపోయారు. దోచుకోవడంలో కొత్త కొత్త ప్యాటర్లతో మ్యాటర్ ఫినిష్ చేస్తున్నారు. చూడటానికి బ్యాంక్ ఎంప్లాయీలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా, అతి వినయంగా, నుదుటిన బొట్టుతో గొప్ప భక్తుల్లా కనబడతారు. వాళ్ళది ఈ రాష్ట్రం కాదన్నట్టు నమ్మించడానికి వివిధ భాషల్లో ఎంట్రీ ఇస్తారు. మాటలతో కన్ఫ్యూజ్ చేస్తారు. క్లైమాక్స్ లో ఖజానా ఖాళీ చేస్తారు. అందుకే ఎవరొచ్చినా మీ ఇంటి తలుపు తీయకండి, ముందు ఎంక్వైరీ చేయండి. నమ్మకం కలిగిన తర్వాత లోపలికి పిలవండి, లేదంటే బయట నుండి బయటికే పంపించండి. బి అలర్ట్, మీ కాలింగ్ బెల్ మోగొచ్చు. మీ ఇంటికి దొంగ రావచ్చు. బి అలర్ట్, మీ కాలింగ్ బెల్ మోగొచ్చు.
வணக்கம். நான் தான் சரவணன். ఏం కావాలి? కొంచెం పేసను. ఆ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తన్ని ఇస్తే తాగి పూడుస్తాను. వీడెవడో నన్ను తన్ని పూడుస్తానంటున్నాడు. ఖచ్చితంగా వీడి దొంగే. వీణ్ణి వదలకూడదు. ఉళ్ళే వరటుమా? రా. థ్యాంక్స్. కూర్చోండి. థ్యాంక్ యూ. కొంచెం వాటర్. ఓ ఇప్పుడే తీసుకొస్తాను. నీ పని ఇలా కాదురా, చెత్తానుండు. விடன. என்ன பண்ற? என்ன விடு. ஏன் என்ன அடிச்ச? என்ன பண்ற? விடு. என்ன விடுன்னு சொல்றல. என்ன பண்ற? అడికాదే. వేண்டாం. అడికాదే. వేண்டாం. స్టైల్గా వస్తే తెలియదు అనుకుంటున్నారా? నీ సంగతి చెప్తానుండు. ఏంటి దొంగ? అవును తులసి, రా చూపిస్తాను. రా తులసి. కట్టు విప్పు. ఇడిగో వీడే. ఎందుకు కట్టి పూడిస్తే? అడికాదే. కొట్టద్దు. అడికాదే. సుమతి, మనకెందుకు? పోలీసులకు ఫోన్ చేద్దాం. వాళ్ళొచ్చే వరకు వీడిని ఎందుకు ఖాళీగా ఉంచడం? వీడికో 4 తగిలిస్తూ ఉంటే ఇంకొకసారి ఎవరింటికి దొంగతనానికి వెళ్ళడు. என்ன அடிக்க வேண்டாம். நான் திருட இல்ல. నేను దొంగని కాదు. ప్లీజ్ నన్ను అడికాదే. వద్దు. నన్ను అడికాదే. కొట్టద్దు. అడికాదే. డోంట్ బీట్. మైథిలి. నేను మైథిలి దగ్గర నుంచి వస్తున్నాను. సుమతి ఆగు ఆగు. ఇతను దొంగలా అనిపించడం లేదు. మైథిలి గురించి ఏదో అంటున్నాడు. మైథిలి గురించా? కట్లిప్పే. అమ్మా. అబ్బా. ఎవరు నువ్వు? మైథిలి అంటున్నావేంటి? ఇంత క్వశ్చన్ ముందే అడిగుంటే బాగుండేది కదా. అమ్మా తల్లి, రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేస్తా ఉండారు? నేను ఈరోజు హాస్పిటల్కి పోతే మీరు ఇంట్లోదా ఉంటారని చెప్పినారు. ఇక్కడికి వస్తే నన్ను కుమ్మాంగుత్తు కుత్తినారు. మీ ఊరికొస్తే ఇలాగే వెల్కమ్ చెప్తురా? అమ్మా తాయే. అది సారీ, షీ మిస్టేక్ యూ. హ్యావ్ ఎ సీట్. పర్లేదు మేడం. నీకుదా తులసియా? అవును. మైథిలి దగ్గరికి తీసుకుపోదామనిదా వచ్చినాను. మైథిలి ఎక్కడుందో మీకు తెలుసా? మైథిలి నా ఆఫీస్లోదో వర్క్ చేస్తాది. మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని తీసుకుపోదామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇంత మాదిరి చేసి పూడిస్తురి. నేను షార్ట్గా మీకు మ్యాటర్ చెప్తాను, వినండి. నా పేరు శరవణన్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్.
సారీ బాబు, నేనే పొరపాటు పడ్డాను. குனிய வச்சு குத்துன்னு குத்திட்டு சாரி சொன்னா என்ன பிரயோஜனம் மேடம்? நான் இது வரைக்கும் ஒரு ஆளுகிட்ட கூட அடி வாங்கினதே இல்ல. இதுதான் முதல் தடவை மேடம். నువ్వు కూడా ఏంటి సుమతి చూసుకోకుండా? అది కాదు తులసి, అతను రాగానే ఏదో తన్ని పూడుస్తానంటేను దానికి భయపడి. ఓ, లాంగ్వేజ్ ప్రాబ్లం தான் இதுக்கு కారణం. సారీ శరవణన్. ఇట్స్ ఓకే తులసి గారు, మనం వైజాగ్ వెళ్దామా? ఇక్కడ ఉంటే నొంగెడుతురువాంగ. ఓకే శరవణన్, జస్ట్ మినిట్. నీలా, అమ్మా, మైథిలి ఎక్కడుందో తెలిసిందమ్మా. నిజమా? ఎక్కడుందమ్మా? వైజాగ్లో ఉందని తెలిసింది. నేను వెంటనే బయలుదేరుతున్నాను. నీకో మాట చెప్దామని ఫోన్ చేశాను. అలాగే వెళ్ళమ్మా, ఇప్పుడు తనకి నీ అవసరం చాలా ఉంది. అమ్మా, వెళ్ళగానే నాకు తనతో ఫోన్ చేయించమ్మా, నీ తనతో మాట్లాడాలి. అలాగే నీలా, బాయ్, ఉంటాను. సుమతి, నేను శరవణన్తో వైజాగ్ వెళ్తాను. ఓకే తులసి. శరవణన్, ఐల్ జస్ట్ కమ్, ప్లీజ్ బీ సీటెడ్. షూర్. మేడం, వాటర్ ఇస్తారా? సారీ బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. శరవణన్, పద వెళ్దాం. పోదాం మేడం. సుమతి, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త తులసి. అలాగే. ఛా, అనవసరంగా అతన్ని కొట్టాను. ముందు ఇలా టీవీలో న్యూస్ చెప్పేవాళ్ళని కొట్టాలి. మైథిలి, నా మాట విని మైథిలి, ఒక్కసారి ప్లీజ్ ఆలోచించు. ప్లీజ్ సుబ్బు వచ్చేంతవరకు ఆగు. ప్లీజ్ మైథిలి, నా 10 రోజుల క్రితం నేను మీ మనిషిని, గడిచిన 10 రోజులు మీ పని మనిషిని, కానీ ఈ రోజు నుండి పరాయి మనిషిని. ఇకపై నాతో గాని నా నిర్ణయాలతో గాని మీకెలాంటి సంబంధం లేదు. నా మాట విని మైథిలి. మైథిలి ప్లీజ్, మైథిలి ప్లీజ్. మైథిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా? తులసి వచ్చేంత వరకైనా తను ఆపగలిగితే చాలు. ఏం చేయాలి? మైథిలిని ఎలా ఆపాలి? మైథిలి, ఒకసారి ఆగు ప్లీజ్. మైథిలి నించోను, ఒకసారి నేను చెప్పేది విను. సత్తిపండు, ప్లీజ్ మైథిలి. నాపకు. తులసి, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నన్నొంటరిగా వదిలేసి ఎలా రాగలిగావు మైథిలి? రా తులసి.
are a cold-blood murderer. వెళ్ళిపో బయటికి. వాణి తన లైఫ్లో నాకు చోటు లేదని చెప్పగానే ప్రపంచమంతా ఒక్కసారిగా శూన్యంగా కనిపించింది. ఆ క్షణంలోనే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. పాని ఎలాంటి వాడైనా తనని ప్రేమతో గెలవచ్చు అనుకున్నాను. నా ప్రేమతో పానిని మార్చగలను అనుకున్నాను. కానీ ఓడిపోయాను. ఆ క్షణమే పాని భారీగా చచ్చిపోయాను. అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. గతం నాకు ఎదురుపడనంత దూరంగా వెళ్లి బ్రతకాలనుకున్నాను. అందుకే ఎవరికీ చెప్పకుండా వైజాగ్ వచ్చేశాను. మొదట నిన్ను వదిలి రావడానికి నాకు మనసొప్పలేదు. కానీ నిన్ను చూసుకోవటానికి నీలో ఉందన్న ధైర్యంతోనే నీకు దూరంగా వచ్చేశాను. తప్పుగా అనుకోకు తులసి. ఐమ్ సారీ. నా తలరా తల రాసుందంతే. లేదు మైథిలి, వాణ్ణి నిన్నెంత అవమానించాడో, ఎంత అనుమానించాడో నాకు తెలుసు. నీలా అన్ని విషయాలు నాతో చెప్పింది. మొదట నీ నిర్ణయం గురించి విని ఒంటరిగా ఎన్ని కష్టాలు పడతావోనని కంగారు పడ్డాను. కాని ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత సంతోషంగా ఉంది. నువ్వు ఒక్కరి కోసం బతకాల్సిన అవసరం లేదు. నువ్వు స్వేచ్ఛగా కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. నీకు తోడుగా నేనుంటాను. బాధ పెట్టే గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోవడం కన్నా కొత్త జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడం మంచిది. అయినా నీ గతం నీకు మిగిల్చింది బాధే అని నీ మాటలో అర్థమవుతోంది. అలాంటి గతం తవ్వకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడున్న మైథిలి న్యూబోర్న్ బేబీ లాంటిది. నువ్వచ్చం సుబ్బులాగే మాట్లాడుతున్నావు తులసి. సుబ్బు కూడా ఇలాంటి మాటలతోనే నాలో ధైర్యాన్ని నింపాడు. సుబ్బు ఎవరు? ఈ రోజు నేను నీ ముందుండటానికి కారణమైన వ్యక్తి. అవును తులసి, ఏ దిక్కు లేని స్థితిలో రోడ్డు మీద వెళ్తున్న నాకు కళ్ళు తిరిగి సుబ్బు కారు కింద పడ్డాను. దిక్కులేని స్థితిలో ఉన్న నాకు సుబ్బు షెల్టర్ ఇచ్చాడు. నన్ను కాపాడటమే కాకుండా నాలో కొండంత ధైర్యాన్ని నింపాడు. జీవితం మీద విరక్తితో బ్రతుకుతున్న నన్ను మాటలతో మోటివేట్ చేసి ఆత్మస్థైర్యం గల అమ్మాయిగా మార్చాడు. నీకో విషయం తెలుసా మైథిలి? బాధపడుతూ కూర్చుంటే బతుకు మీద భయం కలుగుతుంది. ఆ భయం చావుని ప్రేరేపిస్తుంది. కాని ధైర్యం చావుని కూడా జయిస్తుంది. అతని గురించి అంత గొప్పగా చెప్తుంది కదా, అతనికి చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుందో ఒకసారి అడగండి. ఆత్మస్థైర్యాన్ని అందించిన అతనే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు తులసి. నాకు రికమెండేషన్ అంటే ఇష్టం ఉండదని తెలిసి కూడా తన రికమెండేషన్తో నాకు జాబ్ ఇప్పించాడు. ఆ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేశాడు. నలుగురిలో నేను తలదించుకునేలా చేశాడు. అందుకే అతనికి కనిపించకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు రావటం ఒక్క క్షణం ఆలస్యమైనా నేను నీకు కనిపించేదాన్ని కాదు. అవును తులసి, నేనిక్కడున్నట్టు నీకెలా తెలుసు? చెప్తాన్రా.
శరవణన్, నువ్వా? నీకు తులసి గురించి ఎలా తెలుసు? అదే మైథిలి, నీ నీ డైరీ చదివాను. హౌ డేర్ యు? నా డైరీ చదివే హక్కు నీకెక్కడిది? ఇతనేంటి తప్పు ఇతని మీద వేసుకున్నాడు? మాట్లాడవేంటి మిస్టర్ శరవణన్? వర్క్ విషయంలో సిన్సియారిటీ పాటించాలని తెలుసు నీకు, మనుషుల విషయంలో మేనర్స్ పాటించాలని తెలీదా? ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పటం కాదు, ముందు మనం నీతిగా ఉండటం నేర్చుకోవాలి. బాస్ అనే హక్కుతో నా పర్ఫార్మెన్స్ ని తప్పు పెట్టావు. సరే, ఇప్పుడు ఏ హక్కుతో నా పర్సనల్ మ్యాటర్లోనికి ఇన్వాల్వ్ అయ్యా? అదంతా నా యోసికలే మైథిలి. నేను నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నీ రూమ్లో డైరీ కనిపించినది, తీసుకుని చదివినాను. అందులో ఈవిడ నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ అని రాసుకున్నావు. అందుకే ఈవిడ నీ దగ్గరికి తీసుకొచ్చినాను. నేనేమైనా నీ హెల్ప్ అడిగానా? ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకున్నా? మైథిలి, ఏదైతేనే అతని వల్లే నేను నిన్ను కలుసుకోగలిగాను. అతను తప్పు చేసినా మనకి మంచే కదా చేశాడు, వదిలే.